బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. దిస్టా ట్రెడిషనల్ ఫేర్ ఆన్లైన్ ఆఫ్లైన్ హైదరాబాద్ ఉంది. సుశీలో కోడ్ వేసుకుంటే మీకు 10% ఆఫ్ వస్తుంది. చూద్దామా ఉడికిందా లేదా అనేది. పొడిపొడలాడుతుంది పొడిపొడలాడుతుందండి బిర్యానీ. ఇదిగో ఉడికింది. చికెన్ చక్కగా ఉడికింది. టేస్ట్ చేద్దామా? వారెవ్వా అదిరింది బిర్యానీ. దమ్ బిర్యానీ పూర్తిగా హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నాను. చాలా క్లారిటీగా చెప్తాను. రెడీ చేసుకుంటాను. 1/2 కేజీ చికెన్ చేస్తున్నా. 1/2 కేజీ ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్ చేసుకుందాం. బియ్యం 3 కప్పులు వేద్దాం. అరగంట నానబెడదాం. నానబెట్టింది అరగంట. బిర్యానీ రైస్లోకి యాలకులు, లవంగాలు, చెక్క, షాజీరా. ఇది బిర్యానీ రైస్కి. బిర్యానీ ముక్కల కోసం ఇది వాటర్లోకి మొత్తం ఇవన్నీ కూడా యాలక్కాయలు, చెక్క, జాజికాయ, జాపత్రి, నల్లకాయ, షాజీరా, అన్ని యాలకులు, నల్ల లవంగాలు అన్నీ పెట్టుకోండి. మించి 4 సార్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ రైస్లోకి. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఇంకా వాడను ఇంతే. నల్ల యాలక్క, జాజికాయ, మొగ్గ, జాపత్రి అన్నీ పెట్టుకోండి. బిర్యానీ మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, షాజీరా, కారం, పసుపు, ఉప్పు, కప్పు పెరుగు. ఇది బాగా కలిపి అరగంట నానబెట్టండి. బియ్యం అరగంట, ఇది అరగంట నానబెట్టండి. హైదరాబాద్ బిర్యానీ, చిట్టి స్టైల్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ చేస్తున్నా. నీళ్ళు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ ఇలా కరకలాడాలి. ఈ గిన్నె చేస్తా వాళ్ళండి. బిర్యానీ అయితే ఎక్సలెంట్ తయారవుతుంది, నో డౌట్. సాఫ్రాన్ నానబెట్టుకోండి. పాలల్లో నెయ్యి రెడీ పెట్టుకోండి. ఇది చేస్తా వాళ్ళు రైస్ పాట్ డైలీ రైస్ వండుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, తెప్పించుకోండి. బ్రౌన్ ఆనియన్స్ రెడీ. ఈ స్టేజ్లో పొయ్యి కట్టేస్తే కరెక్ట్గా వస్తాయి. లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్, కొంచెం వాటర్ ఉప్పు ఉండాలి. రైస్ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ పోయండి. ఒక 2 నిమిషాలు మరగపెట్టి అప్పుడు బియ్యం పోయాలి. బాగా మరగాలి. బియ్యం వేసేయండి. 70% అయితే ఉడకాలి బియ్యం. బిర్యానీ మసాలా కొంచెం ఆయిల్, కొంచెం ఇది ఉడకడానికి ఆయిల్ అంతే. ఇదే పడుతుంది ఆయిల్. పూర్తిగా చల్లారాలి. ఇవి బిర్యానీ మసాలా పేస్ట్ చేయాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కొట్టలైన హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఇది మెయిన్ మసాలా. ఇది కొట్టాలి, పేస్ట్ చేయాలి. కలపెలా ఉడకాలి రైస్ ఇలాగా. అసలైన బిర్యానీ మసాలా ఇది పట్టిస్తే స్మెల్ వస్తుంది, సూపర్. 1 కప్పు వాటర్ పోయాలి. రెడీ. వేసి 80% ఉడికింది. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం షాజీరా, సాఫ్రాన్ వాటర్, కొంచెం నెయ్యి. చాలా చేద్దాం. పావుగంట పెద్ద మంట, పావుగంట చిన్న మంట. జిస్తావారి గిన్నెలో బిర్యానీ కావాలా? రెడీ చేస్తున్నాను. పెనం పెట్టాను, గిన్నె పెట్టాను, పైన బరువు పెట్టాను. రెడీగా ఉండండి. బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ జిస్తా గిన్నెలో వస్తుంది. రెడీగా ఉండండి. బిర్యానీ చేయగానే వంటగది క్లీన్ చేసేయండి. ఫస్ట్ క్లీన్ చేయకపోతే బాగోదు.